కొండ ఎక్కేటప్పుడు మాత్రం దోల తిరిగిపోతుంది. వామ్మో, అసలు మామూలుగా లేదు. అక్కడెక్కడో కింద పార్కింగ్ నుంచి కొండ ఎక్కాలంటే ఇంకా సగం ఉంది, ఎక్కాల్సింది. సగం ఎక్కి మళ్ళీ కూర్చో. చూసారు ఎలా ఉందో, బాగుంది కదా. ఇక్కడ నుంచి మాత్రం తిరిగిపోయింది మామూలుగా లేదు. కానీ దీనికన్నా పైకి వెళ్ళడానికి ఇంకోటి ఉందన్నారు. కొండపైకి ఎక్కాలని ఇంకోటి వచ్చింది అన్నారు. కానీ కానీ గుహలాగా ఏమి లేదు, మొత్తం కొండ తప్ప ఏం లేదు. కొండ పైన రావడం కూడా కానీ రావడానికి బాగుంది. కానీ కొండ ఉందా చూసా, అది మనం చేస్తాం. కానీ పనుల చాలా బాగుంది. అయిపోయింది. మేము మాత్రం ఎక్కడో తప్పు జరిగింది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వచ్చేసాను నేను. కొండపైకి వెళ్తానికి ఒక దారి ఉంది, ట్రై చేస్తా. చివరికి వచ్చేసాను నేను. కొండపైకి ఆఖరి ఇక్కడి నుంచి ఇంకా అసలు దారే లేదు. మామూలు తెచ్చిన వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. 1 కిలోమీటర్ దూరం ఉంటాను నేను తెలిసి కొండపైన. ఇదిగో దీనికన్నా ఇంకా దారే లేదు. ఇక్కడితో డెడ్ ఎండ్. కానీ గుహ మాత్రం ఏం కనపడలా. ఇక్కడేం లేదు. ఇంకా గుహ నుంచి అవసరం వచ్చాను, కానీ కొండపైకి వచ్చా. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఎక్కడో ఉంది. అక్కడ ఉంది పార్కింగ్, అది పార్కింగ్. కానీ నేను ఎక్కడో ఉన్నా. ఇక్కడ ఉన్నా నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక అడవిలో వచ్చినట్టుంది. ఏదో అడవిలోకి వచ్చినట్టుంది. మొత్తం అడివే, కొండలు చుట్టూ చూస్తే కొండలు. ఎక్కడో కిలోమీటర్ దూరం ఉన్న పార్కింగ్. గుహ ఉండిద్ది అని చెప్పి వచ్చాను. చూస్తే ఇక్కడ గుహ లేదు. కానీ మరి ఎక్కడుందో మరి గుహ. నాకు తెలిసి కింద ఒక గుహ ఉంది, దాన్ని పెట్టి పెద్ద గుహ అని పెట్టి ఉంటారు. ఇక్కడ చూస్తే అసలు గుహే లేదు. డెడ్ ఎండ్కి వచ్చేసా. కానీ చాలా బాగుంది. దిగేటప్పుడు మాత్రం ఇంకా అదిరిపోయింది, దోమ తీరిపోయింది. ఎక్కడప్పుడు ఉన్న ఆసక్తి దిగేటప్పుడు మాత్రం అసలు ఎక్కడ దారి ఉండదో కూడా అర్థం కావట్లా. ఎటుచ్చని కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ కొండల్లో చెట్టుల్లో ఎక్కడి నుంచి చెట్టుల్లో నాకే అర్థం కావట్లేదు. అక్కడ అదిగో ఆ కొండ పైన కనపడుతున్నారు, అక్కడ ఎవరో ఉన్నారు. అదే హైయెస్ట్. ఇప్పుడు మన కొండ చూసావా, కొండ పైకి వెళ్ళాలని చెప్పి చూస్తారు, అదే హైయెస్ట్. ఇంకా అక్కడ వరకే. మరి అక్కడ వరకే వెళ్దాం అనుకున్నాను. పైకి వచ్చిన తర్వాత ఇంకా వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు. అదే మన కింద నుంచి చూస్తే కొండ మాత్రం అదే. దానిపైకి లేదు, దానిపై రెట్టింపు నేను ఇక్కడికి వచ్చాను. అది ఎక్కడ ఉంది చూసారా, అది అక్కడ ఉంది. నేను దాన్ని రెట్టింపు ఇక్కడికి వచ్చా. ఇక్కడ చూస్తే ఏం లేదు. అసలు ఇక్కడ దారి చూస్తే అడుగు ఎక్కడ పెట్టడం అర్థం కాదు. తప్పు పెట్టామా పట్టుకోవడం. ఇంకా అసలు ఈ చిన్న దారిలో వెళ్ళిపోవడమే. ఇక్కడ ఖాళీ ప్లేస్, అక్కడ ఖాళీ ప్లేస్. చూస్తున్నారా, అసలు ఏం లేదు ఇక్కడ. జాగ్రత్తగా వెళ్ళాలా. అడుగు స్లిప్ అయిందా అయిపోతాం. ఇంకా ఎక్కేటప్పుడు ఉన్న ఆసక్తి దిగేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. అసలు ఎక్కడ ఏం పెడుతున్నాడో, ఎక్కడ అడుగు పెడుతున్నాడో నాకే అర్థం కావట్లా. ఒక్కరాజు స్లిప్ అయినా కానీ అయిపోతాను నేను. ఇంకా ముందుకెళ్ళాలా. ఆ కొండ ఎక్కాల, కొండ మరి దిగాల. అదే మన కింద నుంచి చూసేటప్పుడు అదే పెద్ద కొండ. ఇప్పుడు ఆ కొండ దిగాల, అసలైన కొండ. మామూలు లేదు. ఇప్పుడు చోట్ల గారిపోతానే బాబాయ్. కిందకి వెళ్ళగానే అర్జెంటుగా వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఆగేయాల. వాటర్ లేదు. గడ్డ తీసుకున్న, గడ్డది కనపడుతుందిగా.
గడ్డ బాటిల్ తీసుకొచ్చుకున్నా, గడ్డ ఒకటే మిగిలింది, నీళ్ళు మాత్రం అయిపోయింది. ఆ పైన నుంచి వచ్చా ఇప్పుడు, ఆ పైన లాస్ట్, ఇంకా కింద దిగాల. వ్యూ మాత్రం తిరిగిపోయింది కొండే, కానీ వచ్చేటప్పుడు మొత్తం జాగ్రత్త రావాలి. అది లేదు మాత్రం జారిందా అయిపోవడమే. చూసా కొండ ఎంత వాలుగుందో, ఒక్కసారి జారిందా జాగ్రత్తగా వెళ్ళాలా. దేవుడా, అది వ్యూ మాత్రం అదిరిపోయింది. కానీ ఇప్పుడు ఆ వ్యూ కోసం 2 కొండలు ఎక్కాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ సగం వచ్చాను పెద్ద కొండ వరకు, ఆ కొండ దిగాల. ఫైనల్లీ కిందకు వచ్చేసాను. దాదాపు నా పార్కింగ్ కాడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాను. కొండ ఉందని చెప్పి కొండ ఎక్కాను, కానీ కొండ తర్వాత ఏం లేదు. సరే ఇంకో కొండ వచ్చింది, దాని మీద ఎక్కిన తర్వాత గుహ వచ్చిందని చూసా. గుహ అక్కడ కాదు, అసలు దారే కరెక్ట్ కాదు, ఏదో కొండ ఎక్కడం వరకే. కానీ ఇది బాగుంది. గుహ మాత్రం ఎక్కాను, ఇంకో కొండ కూడా ఎక్కాను. కాబట్టి ఇక్కడితో ఇంకా ఆపేసి ఇంటికి వెళ్తాం. రేపు ఇంకో ఆదివారం ఇంకో కొండ ఎక్కుతాం.